కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రైతుల ఆవేదన వర్ణనాతీతం. పంటలకు నీరు అందక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు కన్నీటి పర్వంతమయ్యారు. నీరు లేక ఆత్మహత్య శరణ్యమైంది అంటూ రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. గోపాలరావుపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని వాపోయారు. ఈసారి గెలవకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్న నాయకుడు గెలిచాక మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు వివరించారు. రైతు భరోసా రాలేదని, యూరియా దొరకడం లేదని, సాగునీరు లేదని, సరిపడ కరెంటు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మాకు స్మార్ట్ ఫోన్ లేవు, యాప్ లో యూరియా బుక్ చేసుకోవడం తెలియదు, 1 ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అంటూ రైతులు వాపోయారు. ఎండిన పొలాలను పరిశీలించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో నీరు, కరెంటు అందించడం లేదని ఆరోపించారు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారని, యాప్ ద్వారా బుకింగ్ పై గ్రామీణ రైతులకు సరైన అవగాహన లేదని అన్నారు. అవసరానికి సరిపడ యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎండిపోయింది. అంత ముందు వాటర్ నింపితే వాటర్ స్టోరేజ్ లో మారుతుంది, ఇప్పుడు వాటర్ లేవు. కేసీఆర్ రైతు కన్నీరు పెడితే దేశం అంతా కన్నీరు పెట్టినట్టే. కష్టపడి పాపం చేసుకోవాలి సార్. తమ్ముడా రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టం. మొత్తం ఎండిపోయినాయి చూడండి. మొన్న ఏడ్చుకుంటా మందు డబ్బా పట్టుకొని కుట్టదార కూర్చున్నా ఎందుకు నువ్వు తాగుతున్నావు అని చెప్పి గుంజేసిండు. 5 ఎకరాల పెట్టుబడి ఎంత కావాలి? 5 ఎకరాల పెట్టుబడి ఎంత కావాలి? దయచేసి మీరు న్యాయం చేయరు. కానీ నీళ్ళు తెస్తారా మరి? పంట అంతా నీళ్ళు మలకపోతే తడవనలు మొత్తం మలక పెక్కిరు. మరి మేమేం చేసుడు? ఈడ రైతు బంధు చెప్పు. వాళ్ళ గోస చూసి ఎమ్మెల్యే గోస చూసి వేసిర్రు ఇదంతా. ఏది నేను ఇవాళ ఓటు ఎత్తాను సై, ఓటు వేయకపోతే నేను మందా లేకపోతే ఉడి పెట్టుకుంటాను రైతులు మొత్తం అడుగురి. నేను అంటే నేను కట్టవచ్చు, కానీ మొత్తం అడుగురి నిజమవుతాం. ఇది ఈ తాప గెలవకపోతే మాత్రం నేను ఉరి వరకు సత్తానే ఇచ్చాడు, మాట్లాడి మా బడికానే. మరి ఇప్పుడు మీరు రైతుల మామూలు చంపుడా? మేము చంపుడు మామూలు చంపుడా? మేము పైసలు ఇవ్వాలి, మేము రాలేదు, మేమేమని రాలేదు. మీరు పైసలు ఇచ్చుకుంటా, మీరు ఏమని చేసుకుంటా, లక్కి వాట ఆడుకుంటా మామూలు ముచ్చినట్టు. ఇది నిజమా అర్థం ఇక మీ అందరికీ తెలుసు. ఇక మా జీవితాలు మందు డబ్బకే అంకితం, మేము సచ్చుడు తప్ప ఇంకో మార్గం లేదు మా పరిస్థితి అని రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్న పరిస్థితి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో రైతన్న అరిగోస అన్నదాత మరి ఆ బాధ మామూలుగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు మా 1 ఎకరం కూడా ఎండలేదు. మాకు 24 గంటలు సాగునీరు కానీ, యూరియా కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ మరి ఆనాడు కేసీఆర్ గారు అన్నదాతగా, రైతు బాంధవుడుగా ఆదుకుంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. 2.5 ఏళ్లుగా మా పంటలన్నీ ఎండిపోతున్నాయి, కరెంటు సరిగా వస్తలేదు, రైతు బంధు అసలే రాలేదు. మరి మమ్మల్ని మోసం చేసి ఇవాళ మమ్మల్ని గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఉంది కనుక మాకు నీళ్ళని ఇవ్వండి, లేకపోతే మాకు మందు డబ్బాన్న ఇవ్వండి అని చెప్పి ఇంతకుముందు ఒక రైతు మాట్లాడుతుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. రైతన్ననేమో కంటికి రెప్పలా కేసీఆర్ గారు ఆనాడు రైతన్నను కాపాడుకుంటే ఇవాళ రైతన్న తిరిగి గతంలో 12 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లయితే రైతుల ఆత్మహత్యలు ఉండేనో మళ్ళీ తిరిగి అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది.
మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ల పాటు మరి గతంలో 10 ఏళ్లుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే నారాయణపూర్ రిజర్వాయర్ ను ఇనాగ్రేట్ చేసి పనులు పూర్తి చేసి రైతన్నలను ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక మరో కోనసీమగా మార్చినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ప్రణాళిక లేక అవగాహన లేక మరి వాళ్ళకు ఒక రివ్యూ కూడా ఇరిగేషన్ అధికారులతో ఒక రివ్యూ పెట్టడం చాతగాక తీరిక లేక మరి ఇవాళ రైతుల పంటలన్నీ ఎండగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి పేరుకేమో ఇంతకుముందు గంగాధర చౌరస్తా నుంచి వస్తా అంటే అపర భగీరథుడు అని మేము 1 ఎకరం కూడా ఎండని అపర భగీరథుడు అని ఒక పోస్టర్ చూసిన, నేను పెద్ద కటౌట్ హోర్డింగ్ చూసిన. మరి అపర భగీరథుడు అంటే ఈ పంటలన్నీ ఎండగొట్టడానికేనా అపర భగీరథుడు అనేది? అపర భగీరథుడు అంటే ఆ కట్టినటువంటి వాళ్ళకి తెలుసా? అసలు సిగ్గన్న ఉండాలి కొద్దిగా అపర భగీరథుడు అని ఆడ పెట్టినందుకు. ఇవాళ మా గోపాలరావుపల్లె, మా మల్లాపూరు, మా ఉప్పర మల్యాల, మా కొడుమేల, మరి గంగాధర, రామడుగు రైతన్నల అరిగోస ఆర్తనాదాలు మీకు వినబడతలేవా? కనీసం ఈ పొలాల దగ్గరకు వచ్చి చూసి మరి వాళ్ళను ఓదార్చి ఆ పంటలు ఎండిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదా? మరి ఇప్పటికైనా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే 24 గంటలలో నారాయణపూర్ 2వ పంపు కూడా ఆన్ చేయండి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 ఎకరం కూడా ఎండనీయలేదు. ఇదే రైతన్నలు చెప్తా ఉన్నారు, సార్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా 1 ఎకరం ఎండలేదు సార్, యూరియా దొరికింది, 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్లు ఉన్నాయి, అప్పుడు నీళ్లే మరి దంగలి దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరువు వచ్చింది, కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది కనుక మరి అని రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. క్యాబినెట్ జరుగుతుంటే లేడు, దురదృష్టం. మరి రైతు భరోసా ఇవ్వాల్సి వస్తారు, ఆయననేమో మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే వెంటనే రైతు భరోసా ఇస్తానన్నాడు. రైతు భరోసా దిక్కులేదు, నీళ్లు దిక్కులేవు, కరెంటు దిక్కులేనటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతుంది కనుక ఇవాళ ఎండిపోయిన పంటలు ఏవైతే ఉన్నాయో నేను గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎండిపోయిన పంటలను అధికారులను పెట్టి సర్వే చేయించండి, 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వండి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మేము మిమ్మల్ని మీ ఆఫీసులను ముట్టడి చేస్తాం. మరి తప్పకుండా సాగునీటిని వెంటనే మరి విడుదల చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్